ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయవ అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయును గాక. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము ఇలా సెలవిస్తుంది, నీతిమంతుడు శ్రమల నుండి తప్పించబడును అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది నీతిమంతులు ఉన్నారండి. అంటే యోబు నీతిమంతుడిగా ఉన్నాడు. ఇలాగా చాలామంది పరిశుద్ధులు నీతిమంతులుగా ఉన్నారు. నోవా గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నోవా తన తరములలో ఉన్న వారందరిలో అతడు నీతిపరుడుగా ఉన్నాడు, అతడు యథార్థవంతుడిగా ఉన్నాడు, దేవునితో నడుచుచున్నాడు అనేటువంటి మాటను నోవా గురించి మనం చదువుతున్నామండి. ఒకవైపేమో ఈ యొక్క లోకమంతా కూడా దేవుని దుఃఖపరిచేటువంటి జీవితం జీవిస్తుంది. అందరూ దుర్మార్గులుగా ఉన్నారు, దేవుని బాధపరిచేటువంటి ఒక జీవితాన్ని జీవిస్తున్నారు. కానీ ఒక్క నోవహు మాత్రము తన యొక్క యథార్థమైన తన యొక్క నీతి అయినటువంటి జీవితాన్ని ఆయన జీవించడం వలన ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవునికి అతని నెమ్మది కలుగజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతని యొక్క ఆ యొక్క నీతికరమైనటువంటి జీవితానికి దేవుడిచ్చినటువంటి బహుమానం ఏంటి? ఈ లోకమంతా కూడా నాశనం చేయబడింది, ఈ లోక మనుషులందరూ కూడా నాశనం చేయబడ్డారు. కానీ దేవునికి ముందుగా ఒక నీతిగల జీవితాన్ని జీవించినటువంటి నీతిమంతుడైనటువంటి నోవహు యొక్క కుటుంబం మాత్రము ఆ యొక్క నాశనము నుంచి, ఆ శ్రమల నుండి తప్పించబడింది మనం చూస్తున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, మనము దేవునికి ముందుగా మనము నీతిపరులుగా మనం ఉన్నట్లయితే ప్రియులరా, మనం దేని గురించి మనం బాధపడనక్కర్లేదండి. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తే మనం దేని గురించి చింతించనక్కర్లేదు, దేని గురించి ఆలోచించనక్కర్లేదు, దేని గురించి మనము ప్రియులరా ఎక్కువగా మనము బాధపడనక్కర్లేదు. ఎందుకంటే మనం దేవునికి ముందుగా నీతిపరులుగా ఉన్నాం కాబట్టి మనల్ని ఆయన సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలతో ఆయన ఆశీర్వదించడం మాత్రం కాదు, అన్ని శ్రమల నుంచి నీతిమంతులను దేవుడు విడిపిస్తాడనేటువంటి మాటను ఈ యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి ప్రియరా, మనం చూస్తున్నటువంటి దేవునికి ముందుగా మనము నీతి గల ఒక జీవితాన్ని మనం జీవిద్దాం గాక. మన యొక్క క్రియల ద్వారా దేవుని దుఃఖపరిచేటువంటి జీవితాన్ని జీవించకుండా మన యొక్క మార్గము, చెడు మార్గములంతా విడిచిపెట్టి దేవునికి ముందుగా మనము నీతిపరులుగా నీతిమంతులుగా మనము ఉందుముగాక. అలాంటి నీతిమంతులని దేవుడు శ్రమలో నుంచి అయినా తప్పిస్తాడని చెప్పి వాక్యము సెలవిస్తుంది. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి మాటలు విన్న మీ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీతిమంతుడు శ్రమల నుంచి తప్పించబడిన మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డలను వెంటాడుతున్నటువంటి ప్రతి ఒక్క సమస్యలు నజరేయుడైన యేసు నామములో తండ్రి మీ బిడ్డల నుంచి తండ్రి తొలగించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తండ్రి మీ బిడ్డలను బాధ పెడుతున్న ప్రతి ఒక్క శ్రమలు, సాతాను యొక్క క్రియలు యేసు నామంలో తండ్రి నీ బిడ్డలను విడిచి తండ్రి తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అయ్యా, నీ బిడ్డలకు నెమ్మదిని, ఓదార్పును కలుగజేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీతిమంతుల శ్రమల నుంచి తప్పించేటువంటి దేవుడు తండ్రి, మీ బిడ్డల యొక్క ప్రతి ఒక్క శ్రమలన్నిటి నుంచి తండ్రి నీ బిడ్డలను విడిపించి తప్పించమని ఈరోజంతా కూడా మా సహోదర సహోదరులు చేసే అన్ని విషయాల్లో మీ యొక్క ఆశీర్వదించేటువంటి హస్తము మీ బిడ్డలకు తోడుని నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.